ఓం కేశవాయ నమః. ఓం కేశిమర్దనాయ నమః. ఓం కైటభారయే నమః. ఓం అవిద్యారయే నమః. ఓం కామదాయ నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం హంసశత్రవే నమః. ఓం అధర్మశత్రవే నమః. ఓం కాకుత్సాయ నమః. ఓం ఖగవాహనాయ నమః. ఓం నీలాంబుదద్యుతయే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం పృథివీనాథాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం గుహాశ్రయాయ నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమతే నమః. ఓం త్రైలోక్యభూషణాయ నమః. ఓం యజ్ఞమూర్తయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం వరదాయ నమః. ఓం వాసవానుజాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం సమదృష్టయే నమః. ఓం సనాతనాయ నమః. ఓం భక్తప్రియాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం అసురాంతకాయ నమః. ఓం సర్వలోకానామంతకాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అనంతవిక్రమాయ నమః. ఓం మాయాధారాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం ధరాధరాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం భక్తవశ్యాయ నమః. ఓం మహోదారాయ నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం పురాతనాయ నమః. ఓం త్రికాలజ్ఞాయ నమః. ఓం విష్ణురస్రవసే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి. ధూపం ఉదుతులు వెలిగించండి. ఓం యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదావుచ్యేతే. ఆ ధూపాన్ని ఒక మాటు సత్యనారాయణ స్వామి వారికి చూపించండి. దీపం, ఇంకో దీపం ఉంది కదా, అది వెలిగించేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యాః పద్భ్యాగుం శూద్రో అజాయత. ఆ దీపానికి కొంచెం కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాన్ని స్వామివారికి చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఇప్పుడు ప్రసాదం మీద కొబ్బరికాయ ముక్కలు, అరటిపళ్ళ మీద కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. కొంచెం పువ్వుతో చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతోపస్థర నమసే. అలా చేతులు చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. మహానైవేద్యం సమర్పయామి. అమృతాభిధానమసే ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రేక్షాళయామి, పాదౌ ప్రేక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ఇప్పుడు తాంబూలం 3 ఆకులు, చెక్క, ఒక అరటిపండు తీసుకొని తాంబూలం పెట్టండి. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్. ఆ తాంబూలం స్వామివారి మీద పెట్టండి. ఓం సత్యనారాయణ స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్ళు వదిలేయండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని, అక్షింతలు, చిల్లర పైసలు తీసుకుని మీ ఆసనాలు దిగి నించోండి. మంత్రపుష్పం చదువుతాను. ఓం ధాతా పురస్త ఆద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః
యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యథోముఖం అధో నిష్ఠ్యావితస్యాంతేన ఆభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగుం శిలాభిస్థులంబత్యా కోశసన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజం తిష్టం నాహారమచిరః కవిః తిర్యగు ఊర్ధ్వమధః సాయీరస్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వే పీతాభా స్వచ్చణూపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరిస్సేంద్రసోక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే స మే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్భువస్సువరోం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ పువ్వు అక్షింతలు చిల్లర పైసలు స్వామివారి మీద వేయండి. ప్రదక్షిణ నమస్కారం. మళ్ళా అక్షింతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఆ అక్షింతలు వేసేయండి. ఛత్రం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. చామరం సమర్పయామి. వాద్యం ఘోషయామి. గీతం శ్రావ్యామి. నృత్యం దర్శయామి. నాట్యం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వు అక్షింతలు తీసుకొని నమస్కారం చేయండి. ఓం అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసోదనం హృషీకేశ జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానంద జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణమజం పరం. దుర్గమే విషమే ఘోరే శత్రునా పరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ఠభయేషు చ నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సితమాప్నుయాత్. సత్యనారాయణదేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అక్షింతలు వేసేయండి. ఇప్పుడు ఒక తాములపాకు చెక్క పెట్టి అందులోని ఇద్దరూ కూడా కొబ్బరి బొండాలని పెట్టి ఆ తాంబూలాన్ని కొబ్బరి బొండాలతో మంటపం మీద పెట్టండి. ఇదం ఫలం చెప్పండి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురతస్తవ తేన మే సఫల వాప్తిర్భవే జనని జన్మని. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఇదం ఫలం సమర్పయామి. ఓ నమస్కారం చేయండి. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మకః శ్రీ సత్యనారాయణ సుప్రీతో వరదో భవతు. ఇప్పుడు అక్షింతలు నీళ్లు ధారగట్టి వదిలేయండి. శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి ఒక పుష్పాన్ని కళ్ళకద్దుకొని తలలో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం అక్షింతలు తీసుకొని కథ చదువుతాను వినండి. ఒకానొక సమయమున నైమిసారణ్యమున కూడి ఉన్న మునులు అనేకులు సూతుని ఇట్లడిగిరి. ఏ వ్రతము చేగాని ఏ తపస్సు చేగాని
కోరిన ఫలము లభించునో దానిని వినగోరుచున్నాము కాన చెప్పుము. అది విని సూతుడు, తొల్లి ఇట్లే నారదుడు అడుగగా భగవంతుడకు శ్రీయఃపతి చెప్పిన దానిని చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. ఒకానొకప్పుడు నారద మహాయోగి లోకానుగ్రహకాంక్షతో సకల లోకములను పరిభ్రమించుచు మార్గవశమున మర్త్యులోకమునకు వచ్చెను. ఆ మహాయోగి బహుజన్మలెత్తుచు అనేక కష్టములను పొందుచున్న జనులందరినీ చూసి వీరి ఈ దుఃఖము ఏ ఉపాయమున పోవును అని చింతించుచు విష్ణులోకమునకు వెడలెను. ఆ మహాయోగి అచ్చట చతుర్భుజుడును శుక్లవర్ణుడును శంఖచక్ర గదాపద్మ వనమాల విభూషితుడు అగు శ్రీమన్నారాయణమూర్తిని గాంచి ఇట్లు స్తుతించెను. మనస్సున ఊహించుటకు వాక్కుతో వివరించి చెప్పుటకును అతీతమగు రూపము కలిగినటువంటిని, అమిత శక్తి కలిగినటువంటిని, ఆది మధ్యాంతహీనుడైనటువంటిని, నిర్గుణుడయ్యును గుణాత్ముడైనటువంటిని, ప్రపంచమునకంతకు ఆది అయినటువంటిని, భక్తుల ఆర్తి తొలగించినటువంటిని శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రమును విని నారదుని గురించి ఇట్లు చెప్పెను. ఓ నారద మహర్షి, నీవిక్కడికేల వచ్చితివి? నీ మనస్సున ఏమి కోరిక ఉన్నది? ఇది అంతయు ఇరింగింతువేని నీ ఇచ్ఛ నెరవేర్చదను అనగా నారదుడు శ్రీహరిని చూచి, ఓ త్రిజగత్ప్రభు, మనుష్యలోకమున ఎల్లరును నానా యోనులందు పుట్టుచు నానా క్లేశములను అనుభవించుచు పాపకర్మముల వలన పీడింపబడుచున్నారు. వారనుభవించుచున్న ఆ బాధలన్నయూ తొలగిపోవుటకు తగిన ఉపాయం ఏదైనా నా ఎడల నీకు అనుగ్రహము కలదేని చెప్పుము అని అడిగెను. అందుకు భగవంతుడిట్లు చెప్పెను, వత్స, నీవు మంచి సంగతి అడిగితివి. సకల లోకముల ఎడలను నీకు గల అనుగ్రహము చాలా స్తుత్యమైనది. స్వర్గమర్చ లోకములలో దుర్లభమగు ఒక వ్రతము కలదు. నీ ఎడ నాకు గల స్నేహము వలన దానినిప్పుడు బహిరంగము చేయుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము విధి విధానముగా చేసినవారు ఇహమున సకల సుఖములు అనుభవించుచు పరమున మోక్షము పొందుదురు అనగా, అప్పుడు నారదుడు తిరిగి అడుగుచున్నాడు, దామోదర, ఆ వ్రతమునకు ఫలమేమి? దానికి విధానమేమి? అది మున్నెవ్వరు చేసినారు? అది ఎట్లు చేయవలను? అది అంతయు వివరముగా ఎరింగింపుము అనగా శ్రీమన్నారాయణమూర్తి ఇట్లు చెప్పెను. ఆ సత్యనారాయణ వ్రతము దుఃఖమును శమింపజేయును, ధనధాన్యములను వృద్ధి పొందించును, సౌభాగ్యమును పెంపు చేసి సంతతి కలిగించును, సర్వకాల సర్వావస్థలయందును విజయము కలిగించును. ఆ వ్రతమును వైశాఖ మాసమున గాని మాఘమాసమున గాని కార్తీక మాసమున గాని శుభదినమున చేయవలెను. యుద్ధమునకు పోవునప్పుడును క్లేశములు కలిగినప్పుడును దారిద్ర్యము వచ్చినప్పుడును ఆ వ్రతము చేయుట మంచిది. నారదయోగి, ఆ వ్రతము నెల నెలకైనను చేయవచ్చును, సంవత్సరమునకొకమారైనను చేయవచ్చును. ఎవరి స్థితిని అనుసరించి వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి నాడు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రమణ దినము నాడు గాని చేయదగినది. ప్రాతకాలమందే మేల్కాంచి దంతధావన పూర్వకములకు కాలకృత్యములన్నీ నెరవేర్చుకుని మొదట నిత్యకర్మలు పూర్తి చేసుకుని తరువాత నియతుడై, దేవదేవ శ్రీ సత్యనారాయణమూర్తి, నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచున్నాను అని సంకల్పము చేయవలెను. ఇట్లు సంకల్పము చేసి మధ్యాహ్న సమయమున తత్కాల క్రియలు కూడా నెరవేర్చుకుని సాయంకాలమున మరలా స్నానము చేసి నిశాముఖమున అనగా రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతము చేయవలెను. పూజాగృహమున గోమయముతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రం ఒకటి పరిచి దానిమీద బియ్యము పోసి వాని మధ్య కలశము వెండిది గాని రాగిది గాని ఇతడిది గాని తుదకు మట్టిది గాని కావచ్చును. లోభిత్వము చూపకుండా తన స్థితిని అనుసరించి ఈ కలశమును చేయించి దానిమీద మరలా కొత్త వస్త్రము ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమారూపుడగు సత్యనారాయణ స్వామిని ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో గాని అర్ధకర్షము లేదా పావు కర్షము తుదకు శక్తిని అనుసరించి బంగారముతో చేయించి పంచామృతములతో అభిషేకించి మంటపమును ఉంచవలను. ముందు విఘ్నేశ్వరుని, లక్ష్మిని, విష్ణుమూర్తిని, శివుని, పార్వతిని, సూర్యుడు మున్నగ నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో కూడా పూజింపవలయను. గణేశ్వరుడు మున్నగ 5గురిని కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక్ సమాప్తిగా ప్రతిష్ఠించి పూజింపవలయను. తరువాత దిక్పాలకులను ప్రాగాది దిక్కులందు ప్రతిష్ఠించి పూజించవలయను. పిదప సత్యనారాయణ స్వామి వారిని కలశము మీద పూజింపవలయను. 4 వర్ణముల వారు పురుషులే కాక స్త్రీలు కూడా ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణులు పౌరాణికముగాను వైదికముగాను పూజింపవలెను. ద్విజేతరులు పౌరాణికముగానే పూజింపవలయను. తుదకు ఏ దినమందైనను సాయంకాలమున మనుష్యులు భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతము చేయవచ్చును. ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక,
అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేకున్న బెల్లము ఇవి సపాదముగా అనగా సేరుంపావు చొప్పున చేర్చి ప్రసాదము సిద్ధము చేసి స్వామికి నివేదన చేయవలయును. నైవేద్యము జరిగించిన తరువాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి కథనాలించి బంధువులతోడను బ్రాహ్మణులతోడను భుజింపవలయును. శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికమును జరిగింపవలను. ఇది కలియుగమున భూలోకమున వాంఛాసిద్ధి కలిగించుటకు చాలా సులభమైన మార్గం. ఇది శ్రీ ప్రథమోధ్యాయ సమాప్త. ఇప్పుడు అధ్యాయానికి కొబ్బరికాయ కొట్టొచ్చును, లేదా ఆఖరణ 5 అధ్యాయాలు అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టవచ్చును. ద్వితీయోధ్యాయ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడు అన్నవస్త్రాదులు లేక ప్రతి ఇల్లు తిరుగుచుండగా శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపమున ఆ బీద బ్రాహ్మణుని కలిసి సత్యనారాయణ వ్రత మహత్యమును చేయు విధానమును చెప్పి అదృశ్యుడయ్యను. అది విన్న ఆ బీద బ్రాహ్మణుడు వ్రతము చేయుటకు సంకల్పించి భిక్షాటనమునకు బయలుదేరగా ఇదివరకెన్నడూ రాని చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు వ్రతము చేసి దుఃఖములన్నీ పోయి ఐశ్వర్యవంతుడై బ్రతికి ఉన్నంతకాలము ప్రతి మాసము ఈ వ్రతము చేయుచు అంత్యమున మోక్షము పొందెను. మరియు ఈ బ్రాహ్మణుని ద్వారా ఒక కట్టెలమ్ముకొనువాడు కూడా ఈ వ్రతమహత్యము నెరిగి ఒకనాడు తాను పులలమ్ముకొనగా వచ్చిన ధనమంతయు వెచ్చించి ఈ వ్రతము చేయుదును అని సంకల్పించెను. అతనికి కూడా ఆ రోజు రెట్టింపు ధనము రాగా దానితో అతడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ఆ వ్రత ప్రభావముచే ధనధాన్య పుత్ర పుత్రికలను పొంది జీవితకాలమంతయు సకల సుఖములను అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను. ఇది ద్వితీయోధ్యాయ. తృతీయోధ్యాయము. ఓ మునివరులారా, ఇంకొక కథ చెప్పెద వినుడు. పూర్వము ఉల్కాముఖుండను ఒక రాజు జితేంద్రియుడై సత్యమార్గమున దానధర్మములు చేయుచు ఒకనాడు సౌందర్యవతియు సద్గుణవతియు అగు అతని భార్యతో కలిసి భద్రశిలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతమును చేసెను. ఆ రాజట్లు వ్రతము చేయుచుండగా సాధువు అను ఒక వర్తకుడు వ్యాపారమునకై ఆ మార్గమున పోవచ్చు ఆ వ్రతము చూసి సవినయముతో రాజుగారిని వ్రత వివరములు ప్రశ్నించగా ఆ రాజు సంతానమునకై తానా వ్రతమును చేయుచున్నట్లు చెప్పెను. అప్పుడు ఆ సాధువు, ఓ రాజా, నాకునూ సంతానము లేదు, కాన నేనును ఈ వ్రతమాచరించి సంతానవంతుడనయ్యదనని చెప్పి వ్రతము చేయు విధానమును తెలుసుకొని స్వగ్రామము చేరి తన భార్యయగు లీలావతి వినుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించదను అని ప్రతిజ్ఞ చేశాను. పిమ్మట ధర్మపరాయణయైన లీలావతి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను గనెను. ఆమెకు కళావతి అని పేరు పెట్టిరి. అప్పుడు లీలావతి తన భర్తకు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయుదును అన్న ప్రతిజ్ఞను గుర్తు చేయగా అమ్మాయి వివాహకాలమున చేసేదను అని చెప్పి వ్యాపారమునకై పట్టణమునకు పోయెను. పిమ్మట కళావతికి యుక్త వయస్సు రాగానే కాంచన నగరము నుండి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూసి తన కుమార్తెకు అన్ని విధములా తగిన వరునిగా నిశ్చయించి అతనితో మహావైభవముగా పెండ్లి చేసెను. ఆ ఆనందములో వ్రత విషయమును పూర్తిగా మరిచిపోయెను. అందుకు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కోపము వచ్చి వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించెను. పిదప వ్యాపార నిమిత్తమై ఆ వైశ్యుడు అల్లునితో కూడా సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు చేరెను. అక్కడి చంద్రకేతు మహారాజు గారి ధనాగారము నుండి కొందరు దొంగలు ధనమునపహరించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి మాయ వలన ఆ ధనమును ఈ వర్తకులున్న చోట వదిలి పారిపోయిరి. దొంగలను తరిమి వస్తున్న రాజభటులు ధనమక్కడ ఉండుట చూచి ఈ వర్తకులనే దొంగలుగా నిశ్చయించి రాజుగారి వద్దకు గొనిపోయిరి. మేము దొంగలము కామని ఎన్ని విధముల మొరపెట్టుకొన్నను స్వామి వారి మాయ వలన వారి మాట వినువారెవ్వరునూ లేకపోయిరి. రాజు వర్తకుల పడవయందున్న ధనమంతయు స్వాధీనము చేసుకుని వారిని కారాగృహమున బంధించెను. అక్కడ ఊరిలో వైశ్యుని భార్యయు కుమార్తెయు కూడా చోరులచే ధనమంతయు అపహరించబడి మనోవిచారములతో రోగములతో తినడానికి తిండి అయినను లేక భిక్షాటనతో బ్రతుకుచుండిరి. అట్లొకనాడు కళావతి ఆకలిచే ఒక బ్రాహ్మణుని ఇంటికి పోగా అక్కడ సత్యనారాయణ వ్రతము జరుగుచుండట పూర్తిగా చూచి కథను విని ప్రసాదము స్వీకరించి ఇంటికి పోయి తన తల్లికి ఆ వ్రత విషయమును చెప్పి ప్రసాదమివ్వగా ఆ లీలావతి చాలా సంతోషించి స్వామివారి వ్రతమును ఆమె కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి, ప్రభు, మా అపరాధము క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు అనుగ్రహింపుము అని ప్రార్థింపగా స్వామి సంతుష్టుడై
ఆ రాత్రే చంద్రకేతు మహారాజు స్వప్నమున సాక్షాత్కరించి, కారాగృహమున గల వర్తకులు నిరపరాధులు, వారిని విడిచిపెట్టి వారి ధనము వారికిచ్చివేయుము అని చెప్పి అదృశ్యుడయ్యను. అప్పుడు ఆ రాజు మరునాడు ఉదయము సభ చేసి ఆ వైశ్యుల బంధ విముక్తుల గావించి వారికి క్షురాది కర్మలు చేయించి నూతన వస్త్రములనిచ్చి జరిగినది దైవ ప్రాతికూలమని చెబుతూ తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి వారిని సంతోషపరిచి ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పెను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయిరి. ఇది తృతీయోధ్యాయ సమాప్తః. చతుర్థోధ్యాయము. పిదప ఆ వైశ్యులు పడవల నిండా ధనముతో కొంత దూరము ప్రయాణము చేసిరి. అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించుటకై ఒక సన్యాసి రూపమున వారి కడకు వచ్చి పడవయందున్న సామాన్లు ఏమని అడుగగా, ధనగర్వముతో ఆ వైశ్యులు పరిహాసముగా, ఓ సన్యాసి, మా పడవలోని ధనము అపహరింతువా ఏమి? ఇంద ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అనగా, ఆ సన్యాసి అట్లే అగుగాక అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుండెను. కొంతసేపటికి ఆ వైశ్యులు నిజముగానే ఆ పడవలో ధనసంచులకు బదులుగా ఆకులు అలములు ఉండుట చూసి మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని విలపిస్తూ మరలా ఆ సన్యాసి యొద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి, మహాత్మా, అజ్ఞానుడను అవివేకినయి మీతో పరిహాసమాడి తిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుము అని ప్రార్థించగా, ఆ సన్యాసి, ఓయి, నీవు సత్యనారాయణ వ్రతము చేయకపోవుట వలన నీకిట్టి బాధలు కలిగెను అని చెప్పగా, ఆ వైశ్యుడు గుర్తించి, ప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వలన నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరన్నా నేనెంతవాడను, నాపై కరుణ చూపి నా ధనము నాకిచ్చి రక్షింపమని వేడుకొనగా, ఆ సన్యాసి మరలా పడవలో ధనమంతయు ఉండునట్లు చేసి అంతర్ధానుడయ్యను. స్వామి అనుగ్రహము వలన తిరిగి తన ధనము లభించినందులకు సంతసించి తమ రత్నపురి చేరి తమ రాక భార్యకు తెలుపుటకు ముందుగా దూతలను పంపెను. ఆ సమయమున వైశ్యుని కుమార్తె సత్యనారాయణ వ్రతము చేయుచుండెను. భర్త వచ్చెనన్న వార్త విన్న సంతోషములో ఆమె పూజ పూర్తి చేసినను ప్రసాదము పుచ్చుకొనుట మాత్రము మరిచిపోయి తీరమునకు తన తల్లితో కూడా చేరగా, వారు చూచుచుండగానే రేవులో గల అల్లుని పడవ మునిగిపోయినది. అప్పుడందరూ భోరు భోరుమని దుఃఖించిరి. కళావతి సహగమనమునకై సిద్ధపడెను. అప్పుడా వైశ్యుడు, స్వామి, ఏమిటి ఈ మాయ? మా అపరాధముల క్షమించి రక్షింపవా స్వామి అనుచు సాష్టాంగము చేయగా, కరుణామూర్తియగు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని అనుగ్రహించి ఆకాశము నుండి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె నా ప్రసాదము భుజించకుండా వచ్చుట చేయిట్లు జరిగినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదమును తిని వచ్చినచో సర్వము శుభమగునని చెప్పగా, ఆ మాట విన్న కళావతి అట్లే ప్రసాదము భుజించి వచ్చినది. అప్పుడు తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండెను. ఆనందముగా అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రులతో అక్కడే సత్యనారాయణ వ్రతము ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొని ప్రతి పౌర్ణమి రవి సంక్రమణ దినములందు బ్రతికి ఉన్నంతకాలము వ్రతము చేయుచు సుఖించి అంత్యమున స్వర్గమును పొందెను. ఇతి చతుర్థోధ్యాయ సమాప్తః. పంచమోధ్యాయము. పూర్వము తుంగధ్వజుడు అను ఒక రాజు ఒకనాడు అరణ్యమునకు వేటకైపోయి అలసి ఒక మారేడు చెట్టు కింద విశ్రమించు సమయమున అక్కడ కొందరు గొల్లలు సత్యనారాయణ వ్రతము చేయుచు రాజుని ఆహ్వానించగా, రాజగర్వమున తానక్కడకు పోక స్వామివారికి నమస్కారమైనను చేయలేదు. పిదప వారిచ్చిన ప్రసాదము కూడా భుజింపక తన నగరమునకు పోయెను. శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రహము వలన అతని 9 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించి దరిద్రము కష్టములు సంప్రాప్తింపగా తను కొంచెంసేపు ఆలోచించి తన తప్పును తెలుసుకొని ఆ గొల్లల వద్దకు తిరిగిపోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమాచరించి మరలా ధనవంతుడై అన్ని కష్టముల నుండి విముక్తి పొంది పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గము చేరెను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో, ఎవరు ఈ కథ భక్తితో విందురో, వారు సకల సంపదలు పొందినవారై సుఖముగా ఉందురు. దరిద్రుడు ధనవంతుడగును, బంధనము పొందినవాడు విముక్తిని పొందును, భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములను పొందినవారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందుదురు. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుడనియు పిలుచుచుందురు. సనాతనుడైన శ్రీహరి కలియుగమున
అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోర్కెలను తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేకున్నా ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ విన్నను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది సూతుల వారు చెప్పిరి. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. అమ్మా, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి, మరొక మాట కర్పూరం వెలిగించండి. పునఃపూజ చేద్దాం. మళ్ళా సంకల్పం చేయండి. ఓం ఆచిమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్తిరేవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మళ్ళా మీ గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రః నామధేయః ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ పునః పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకుని ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. పువ్వులు వేస్తూ ఉండండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు జల్లుతూ ఉండండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, స్నపయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు వస్త్రాన్ని వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతం వేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి, గంధం వేయండి. అక్షతాన్ సమర్పయామి, అక్షింతలు వేయండి. పుష్పాన్ని పూజయామి. ఇప్పుడు ఒక్కొక్క నామానికి పువ్వులతో పూజ చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం ఊదుతులు వెలిగించండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. దీపానికి నమస్కారం చేసి ఓ మాడు దీపాన్ని చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. నైవేద్యం. ఇప్పుడు అరటిపండు తొక్క ఒలిచి దాని మీద ఒక పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్థరణమసే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. అవసరార్థం కదళీఫల నైవేద్యం సమర్పయామి. చేయి చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం 3 ఆకులు చెక్క తాంబూలం పెట్టండి. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా కొంచెం పువ్వుతో నీళ్లు వదిలేయండి. మంత్రపుష్పం ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేసి చిల్లర పైసలతోటి ఆ మంత్రపుష్పాన్ని స్వామివారి మీద వేయండి. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకుని నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు వేసేయండి. ఛత్రం ధారయామి. కొంచెం అక్షంతలు వేయండి. చామరం వీచయామి. ఒక పుష్పంతో విసరండి. వాద్యం ఘోషయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావ్యామి. సమస్త రాజోపచారార్థం భక్త్యోపచారార్థం సర్వార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షంతలు వేసేయండి. ఇప్పుడు కొంచెం అక్షంతలు నీళ్లు తీసుకుని ఆ పళ్ళెంలో ధారగట్టి వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు స్వామివారికి పూజ చేసిన ఒక పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారి ప్రతిమని ఆ కలశాన్ని కొంచెం పక్కకి జరపండి.
ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః యథాస్థానముద్వాసయామి. ఇప్పుడు ఆ మంటపాన్ని ఒక మాట చేత్తో పట్టుకుని ఆ మంటపదానాన్ని ఎవరికి చేయదలుచుకున్నారో వారిని ఒక మాట మనస్సులో తలుచుకుని చెప్పండి. మంటపదానం తుభ్యమహం సంప్రదదే నమమ ఇది శ్రీ సత్యనారాయణ వ్రత పూజా విధానం సమాప్తః. ఓం
చేదామా, మనసు అర్పణ చేదామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేదామా, మనసు అర్పణ చేదామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి
ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం సరే పమాగరే సరే సరే సా ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది సరే పమాగరే సరే సరే సా ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది సరే పమాగరే సరే సరే సా ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా
పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం సరే పమాగరే సరే సరే సా సరే పమాగరే సరే సరే సా సరే పమాగరే సరే సరే సా చేపకళ్ళు కిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ కొంటె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో పెరిగాలై తాకావో నువ్వు నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు సూర్యుడే నువ్వు చురుక్కు మంది అణువణువు చేపకళ్ళు కిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ గుండె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై కందిపోయి నేడు ఎందుకిల్లా ఎదిగలాగవని బంతి పూల సింగారమే రంగు బంగారమై చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలని నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచింది అదిరే కుడి వైపున కన్ను ఆహా అంటోంది జోడి కుదిరింది చేపకళ్ళు కిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ కొంటె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే బుక్క చుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టేయనా ఎప్పుడైతేనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా పూలదండ మార్చాలిగా కౌగిలిత దండేయనా ఎక్కడైతే రేపో మాపో కళ్యాణమవుతుందిగా అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటోంది అవునా నువ్వా మాటంటే నాకు బాగుంది
రాగాలే తీస్తే